మీనం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే రాశిలో శని సంచారం జరుగుతుందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ప్రత్యేకంగా ఏంటంటే శని భగవానుడు కొంచెం అంటే ఎలాంటి శని మీకు నడుస్తుంది కాబట్టి కొంచెం ఆలస్యం అవ్వడం, స్ట్రెస్ అవ్వడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. అదేవిధంగా కాస్త ధనభావంలో కుజున్నందుకు కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మూలంగా రకంగా చెప్పాలంటే అది పాజిటివ్గా ఉంటుంది, కొంత ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. మరి రెండులో ఉండే కుజుడు 21వ తేదీకి మూడులోకి మారడం, మూడులో ఉండేటువంటి రవి 15వ తేదీకి 4వ భావంలోకి మారుతున్నాడు. 4లో ఉండేటువంటి గురువు శుక్ర బుధుల్లో గురువు 2వ తేదీకి పంచమంలోకి మారుతున్నాడు జూన్ 2 నుంచి. మరియు 9 నుంచి శుక్రుడు మారుతున్నాడు 23వ తేదీ నుంచి. గురువు కూడా పంచమంలోకి వస్తున్నాడు. 6లో కేతువు, భాగ్యభావం నుంచి చంద్రుడు మరలా దశమ భావం వరకు అంటే 12 రాసులు తిరిగి దశమంలో వచ్చి సెటిల్ అవుతాడు. 12లో రాహు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది అనే విషయాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో ఉండే శని మూలంగా అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ ఎప్పుడైతే రాశిలో శని భగవానుడు ఉన్నాడో ఏనాడు శని అంటారు, కొంచెం ఆలస్యం అవ్వడం, స్ట్రెస్ అవ్వడం ఉంటూ ఉంటుంది. దీనికి ఏం లేదు, సింపుల్గా మీరు నువ్వులు దానంగా ఇవ్వడము, గోలు బెల్లం తినిపించడము, కాస్త ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము, బతికించకపోవడము, పగలపూట నిద్రపోకపోవడము ఇలాంటివి చేస్తూ ఉంటే దీని దోషం కంప్లీట్గా తగ్గిపోతుంది. దీంతో పాటు ఓం అనాకలిత సాదృశ్య చులుక శ్రీరాజితాయ నమః మంత్రం చేస్తారు. అలాగే వ్యాపార లాభాలు ఎంత కలుగుతాయో కొంచెం కుటుంబ స్థానంలో ఉండే కుజుల వల్ల కుటుంబ వ్యక్తులతో కొంత ఘర్షణ కూడా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ రవి చతుర్థ భావంలో 14వ తేదీకి మారుతాడో కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి 14 తర్వాత నుంచి. అదేవిధంగా మీకు కొంచెం అప్పులు లభించడానికి 21వ తేదీ తర్వాత అనుకూలత ఎక్కువగా ఉంది. మరియు సంతాన అభివృద్ధి, స్నేహితులు, ఫ్రెండ్స్, ప్రేమించిన వారి నుంచి కొంత సపోర్ట్ లభించడం. డైలీ లైఫ్లో అంటే నిత్య జీవిత స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఏ పని ప్రారంభిస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా మీరు ఒక్కసారి మీ యొక్క ఇష్టదైవాన్ని మరియు గణపతిని ఎక్కువగా ఆరాధన చేయండి. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతానం విషయంలోని సంతానం నీటి ప్రదేశాలకు పంపించే విషయంలోని కొంచెం 7-8 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండే. విదేశీ యోగాలు కూడా వస్తాయి 7-8 తేదీలు చెప్పాలంటే. కాకపోతే కొంచెం సంతానము, ప్రేమ వ్యవహారాలు, ఫ్రెండ్స్ విషయంలో ఫ్రెండ్స్తో కొంచెం నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు మీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు ఎట్టి పరిస్థితుల్లో మీరు వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా 7, 8, 9, 10 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. దత్తాత్రేయుడు యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేయండి అనే విధంగా ఉంటుంది. ప్రస్తుతం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మనం ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం. కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఎండల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల వచ్చేటువంటి వైరస్లు, గురువు అతిచారంలో కర్కాటకంలోకి వెళ్ళాడు కాబట్టి ధరలు విపరీతంగా పెరగడం, తగ్గడం, అది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, అన్ని కూడా మనం ఆల్రెడీ మే 11 నుంచి మే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ నుంచి పెరుగుతాయని చెప్పాం. అదే రకంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది అడుగుతుంటారు. భూముల మీద చేయాలని ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక రవి గురువులు బాగుంటే గోల్డ్ మీద చేయొచ్చు, ఎఫ్లెక్షన్ లో లేదు అనుకుంటే. చంద్రుడు బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు, కుజుడు బాగుంటే ల్యాండ్స్ మీద చేయొచ్చు. మీ చతుర్థ భావం కూడా బాగుంటుంది దాంతో పాటు, కుజుడితో పాటు, అప్పుడు ల్యాండ్స్ మీద మీకు కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు గోచారంలో ఇటువంటివి ఇస్తూ ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలో అసలు ఏముంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు కూడా మీ జన్మజాతకంలో కనుక మీకు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, లగ్నం ఎందుకు బలహీనంగా ఉందా, బలంగా ఉందా, అది గోచారంలో ఏదైనా మీ లగ్నాన్ని అప్లిక్ చేస్తుందా అనేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అది ఏ గ్రహం ద్వారా మీకు అఫ్లిక్ట్ అవుతుందో దానికి దానం ఇచ్చుకున్నా, దాని మంత్రం చేసుకున్నా మీకు క్లియర్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాడ్సిన వచ్చేసింది, కాలసప దోషం ఉంది, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మీరు నిత్యము మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ నిత్యము లలిత చదువుకోవడము, ఉదయం సాయంత్రం ఏదైనా చక్కగా ఒక ఆలయానికి వెళ్ళడం చేస్తే మీ చుట్టూ మీ ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో
దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఎందుకుంది, జ్యోతిషాస్త్రం ఎందుకుందంటే మీకు ఒక మార్గం చూపించడం, జ్యోతి అంతే కదండి, వెలుగు, జ్యోతిష్యము అంటారు. కాబట్టి వెలుగునిస్తుంది. అసలు మీకు ధనయోగం ఎందులో ఉంది అనేది మీ జాతకం చెప్తుంది. ఈ మార్గంలో వెళ్తే, ఈ ప్రొఫెషన్లో ఉంటే, ఇది చదువుకుంటే, ఈ వ్యాపారం చేస్తే, ఈ ఈ సమయంలో వ్యాపారం చేస్తే, ఇటువంటి వాటికి సంబంధించిన సర్వీసెస్ లేకపోతే ఉద్యోగం చేయాలనే దాన్ని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు అనుకోండి, మీరు ఉండే డైరెక్షన్ అంటే మీరు ఎప్పుడు గృహం కొనుక్కోవాలి, ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది అనేది మీ చతుర్థ భావం. సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం కలగాలంటే ఏంటి, కలగకపోవడానికి కారణాలు ఏమిటి, కలిగినా ఎందుకు వారు అలా ఉంటున్నారు, దానికి రెమెడీ ఏం చేసుకోవాలని మీ పంచమ భావము. రుణరోగ శత్రుభావం అంటారు. అంటే మనం పూర్వజన్మంలో చేసినటువంటి కర్మలు రుణము రూపంలోని, రోగము రూపంలోని, శత్రు రూపంలో వస్తుందట. దాన్ని మీ ఆరో భావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ జాతక చక్రంలో ముఖ్యంగా మీకు అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు, దశమం వృత్తి, లాభం, వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్రధానంగా మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది అనేటువంటి విషయాలను చూసుకోవాలి. అవి ఏమి చూసుకోకుండా కేవలం మీరు ఏళ్ళనాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి శని వచ్చింది, దాని ప్రభావం ఉండదని నేను చెప్పట్లే. అది ఉన్నప్పటికీ మీరు ఏళ్ళనాటి శని ఉన్న ఎవరైనా సరే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః మంత్రం చేసుకోవడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, మరియు అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ నిత్యము కూడా ఎల్నాటి శని ఉండేటువంటి వారు కాస్త శనివారం పూట కాస్త ఏంటంటే నువ్వులు నూనె ఒంటికి రాసుకొని దాని తర్వాత స్నానం చేయడం ద్వారా కూడా మీకు ఎల్నాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి కూడా ఉంటుంది. అది మీరు గోచారంలో 12వ భావంలో ఏ గ్రహం వచ్చి కూర్చుంది అనేటువంటి చూసుకోవాలి. అది మీరు ఇది సమయం మంచి సమయమా కాదా అనేటువంటి నిర్ధారణ ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా చేసుకుని మీకు ఇంకోటి ఏంటంటే ఉంగరాలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు, నేను కాదనట్లేదు, దానివల్ల కొంత ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే తెలియకుండా, తెలుసుకోకుండా ఏది పడితే అది పెట్టేసుకుంటున్నారు. అలా కాదు, మీకు మీ జన్మజాతకంలో ఏ గ్రహం మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, ఆ గ్రహ సంబంధించింది ఇప్పుడు మీకు పెట్టుకోవచ్చా లేదా, లేదా కొంతకాలం తర్వాత ఆ యొక్క ఉంగరాన్ని ధరించాలా అనేటువంటి విషయం మీ జన్మజాతకంలో నవగ్రహాల్లో ఏ గ్రహం మీకు పాజిటివ్గా ఉందో చూసుకొని దాన్ని పెట్టుకోవాలి. లగ్నానికి శుభుడు, పాపి, మనకి శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు అంటే 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా పెట్టుకుంటారు. కానీ దానికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క లగ్నం శనివర్గమైనా గురువర్గమైనా కూడా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగ్ గా ఉందో చూసుకుని పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి, వస్తాయి కూడా. ఇక నిత్యము దేవతారాధన చేసుకుని, నిత్య దీపారాధన చేసుకుని చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.